ఈ పోలీస్ వ్యవస్థ అలాగే వచ్చేసి ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నదంటే సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ రోజు ఈ విధంగా అంటే బండి సంజయ్ వచ్చేసి ఈ రోజున వచ్చేసి ప్రభుత్వాన్ని వాడుకొని ప్రజలను ఇలా మోసం చేసుకుంటా ఏంటి జై శ్రీరామ్ అనుకుంటా హిందూ అమ్మాయిలను వచ్చేసి మోసం చేయడానికి, హిందూ అమ్మాయిలను వచ్చేసి ఇలా బలాత్కారం చేయడానికి ఆయన కొడుకును ఏంటంటే ఆమోదలాగా పెంచి బయట కొనిలేసిందా. అందుకే వచ్చేసి ఈ రోజు వచ్చేసి బండి సంజయ్కి నేను ఫ్రెండ్ బాయ్ బాయ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారా. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. బండి బంగారాన్ని అరెస్ట్ చేయాలి. ఆయన వచ్చేసి ఏంటో వేసేలాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఊరుకోదు. మీ కేసులకి ఆ రోజు భయపడను ఖచ్చితంగా చెప్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ రోజు మింగిల్ అయినాయి. కాంగ్రెస్ డౌన్ పోలీస్ వ్యవస్థ కూడా మీరు కూడా వాళ్ళకి అప్పుడు పోయిన 100% వాళ్ళకి అప్పుడు పోయిందని చెప్పాలి. ఈ రోజు డీజీపీ చదువుకుంటే 2 గంటలు పట్టదు. కానీ ఈ రోజు కూడా మీరు అరెస్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, న్యాయాన్ని తుమ్ములో చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పోలీస్ వ్యవస్థ కూడా మీరు ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజా ట్యాక్సులు ఇస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు న్యాయం చేయండి. ఇలాంటి వ్యవస్థను ఇలాంటి కాపాడాలి. మీరు వస్తారా నా ఫోన్ అంటే మేడం ఫోన్ చెప్పరా. కింద తీసుకోవాలి. కింద వెళ్దామా? ఇక్కడ నుంచి కింద తీసుకున్నారు వీడియో దా పట్టుకొని పోవాలా మేడం? కిందికి వెళ్ళండి. కింద నార్మల్గా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఈ రోజున బండి సంజయ్ కుమారుడు భగీరథను ఫోక్సో కేసులో వచ్చేసి దాన్ని అరెస్ట్ చేయడం అనేసి ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వము అదే విధంగా బీజేపీ ప్రభుత్వం రెండు ఒకటే. ఈ రోజు కాంగ్రెస్ పాలన ఉందా ఇక్కడ, లేకపోతే బీజేపీ పాలన ఉందా అనేది అర్థం కావట్లేదు. సో ఈ విధంగా నడుస్తుంది. వెంటనే వచ్చేసి ఫోక్సో కేసు